బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ రెండో రోజు ఆటలో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా కంప్లీట్గా డామినేట్ చేసింది. ముఖ్యంగా ఆ జట్టు బ్యాటర్లు ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరూ నెలకొల్పిన భారీ పార్ట్నర్షిప్తో తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ పటిష్ట స్థితిలో నిలిచింది. వీరిద్దరిని అవుట్ చేయడానికి కెప్టెన్ రోహిత్ శర్మ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ అయితే టీమిండియాకు పెద్ద తలపోటుగా తయారయ్యాడు. 2022 డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి టీమిండియాతో మ్యాచ్ అంటే చాలు చెలరేగిపోతున్నాడు. ఈ మ్యాచ్లోనూ భారీ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. మన టీమిండియా పేస్ గన్ బూమ్రా చెలరేగినప్పటికీ ఇతర బౌలర్ల నుంచి అతనికి ఏమాత్రం సహకారం లభించలేదు. రెండో రోజు ఆటలో బూమ్రా బౌలింగ్ ఒక్కటే మనకు పాజిటివ్ పాయింట్, మిగతాది అంతా నెగిటివ్గానే జరిగింది. అలాగే ఈ ఇన్నింగ్స్లో బాగా బౌలింగ్ చేసిన బూమ్రా ఓ చరిత్రాత్మక రికార్డును కూడా అందుకున్నాడు. అలాగే రెండో రోజు ఆటలో పలువురు ఆటగాళ్లు పలు రికార్డులను అందుకున్నారు. మొత్తంగా రెండో రోజు ఆటలో ఏకంగా 7 రికార్డులు నమోదయ్యాయి. వర్షం కారణంగా మొదటి రోజు ఆట 13.3 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడిన సంగతి తెలిసిందే. మొదటి రోజు ఆస్ట్రేలియా వికెట్లేమీ కోల్పోకుండా 28 పరుగులు చేసింది. ఇక 28 పరుగుల ఓవర్నెట్ స్కోర్తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియాను టీమిండియా పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా ఆరంభంలోనే గట్టి దెబ్బతీశాడు. 7 పరుగుల వ్యవధిలోనే ఓపెనర్లు ఇద్దరిని పెవిలియన్ చేర్చాడు. 3 ఫోర్లతో 54 బంతుల్లో 21 పరుగులు చేసిన ఉస్మాన్ ఖవాజా వికెట్ కీపర్ రిషబ్ పంత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ క్యాచ్తో టెస్టుల్లో రిషబ్ పంత్ ఓ రికార్డును చేరుకున్నాడు. వికెట్ కీపర్గా 150 మంది బ్యాటర్లను అవుట్ చేశాడు. దీంతో ఈ ఫీట్ సాధించిన మూడో భారత వికెట్ కీపర్గా పంత్ నిలిచాడు. ఒక ఫోర్తో 49 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేసిన మరో ఓపెనర్ నాథన్ మెక్కిస్ట్రీని విరాట్ కోహ్లీ సూపర్ క్యాచ్తో అవుట్ అయ్యాడు. ఈ క్యాచ్తో విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక క్యాచ్లు అందుకున్న మూడో ఫీల్డర్గా నిలిచాడు. ఈ క్రమంలో 115 క్యాచ్లు అందుకున్న సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 118 క్యాచ్లు ఉన్నాయి. కాగా ఈ జాబితాలో 210 క్యాచ్లు అందుకున్న మాజీ ఆటగాడు రాహుల్ ద్రావిడ్ మొదటి స్థానంలో, 135 క్యాచ్లు అందుకున్న మరో మాజీ ఆటగాడు వివిఎస్ లక్ష్మణ్ రెండో స్థానంలో ఉన్నారు. మరోవైపు ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నాథన్ మెక్కిస్ట్రీని బుమ్రా అవుట్ చేయడం ఇది 4వసారి. ఇక బుమ్రా వరుస ఓవర్లలో వికెట్లు తీయడంతో 38 పరుగులకే ఆస్ట్రేలియా 2 వికెట్లు కోల్పోయింది. ఇలాంటి సమయంలో మార్నస్ లబుషెన్, స్టీవ్ స్మిత్ కలిసి మూడో వికెట్కు 89 బంతుల్లో 37 పరుగులు జోడించారు. వీరిద్దరూ క్రీజులో కుదురుకోవడానికి ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలోనే 55 బంతుల్లో 12 పరుగులు చేసిన లబుషెన్ను 34వ ఓవర్లో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి పెవిలియన్ చేర్చాడు. దీంతో 75 పరుగులకు ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయింది. అనంతరం ట్రావిస్ హెడ్తో కలిసి తొలి సెషన్లో మరో వికెట్ పడకుండా స్మిత్ జాగ్రత్త పడ్డాడు. దీంతో లంచ్ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా జట్టు 3 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. క్రీజులో స్టీవ్ స్మిత్ 25 పరుగులతో, ట్రావిస్ హెడ్ 20 పరుగులతో ఉన్నారు. 29.3 ఓవర్ల పాటు సాగిన తొలి సెషన్లో 76 పరుగులకే రాగా 3 వికెట్లు పడ్డాయి. దీంతో తొలి సెషన్లో టీమిండియా డామినేట్ చేసిందని చెప్పుకోవాలి. కానీ ఆ తర్వాతే టీమిండియాకు అసలు కష్టాలు మొదలయ్యాయి. సెకండ్ సెషన్లో స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ పూర్తిగా డామినేట్ చేశారు. తొలి సెషన్లో క్రీజులో కుదురుకోవడానికి ఇబ్బంది పడిన స్మిత్ సెకండ్ సెషన్లో క్రీజులో చక్కగా సెటిల్ అయిపోయాడు. ఇక ట్రావిస్ హెడ్ అయితే తనకు ఇండియాపై ఉన్న సూపర్ రికార్డును గబ్బా టెస్టులోనూ కొనసాగించాడు. హెడ్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తే స్మిత్ నిదానంగా బ్యాటింగ్ చేశాడు. వీరిద్దరి లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కూడా బాగా సెట్ అయింది. ఈ భాగస్వామ్యాన్ని సెకండ్ సెషన్లో మన బౌలర్లు విడదీయలేకపోయారు. మన బౌలర్లను స్మిత్, హెడ్ చక్కగా ఎదుర్కొన్నారు. బుమ్రా బౌలింగ్లో ఆడడానికి మొదట ఇబ్బంది పడిన హెడ్ క్రీజ్లో సెటిల్ అయ్యాక బుమ్రా బౌలింగ్ను కూడా ఈజీగా ఆడాడు. 71 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత స్మిత్ కూడా 128 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్లో స్మిత్కి ఇదే మొదటి 50+ స్కోర్. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పార్ట్నర్షిప్ కూడా 100 దాటింది. ఆ తర్వాత హెడ్, స్మిత్కు పరుగులు రాబట్టడం కూడా ఈజీ అయిపోయింది. మధ్యలో మన టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ గాయంతో ఓవర్ మధ్యలోనే మైదానాన్ని వీడడం కలవరపరిచింది. కానీ ఆ కాసేపటి తర్వాత సిరాజ్ మళ్ళీ మైదానంలోకి వచ్చి బౌలింగ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు హాఫ్ సెంచరీ అనంతరం హెడ్ మరింత దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలోనే 13 ఫోర్లతో 115 బంతుల్లోనే ట్రావిస్ హెడ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్లో హెడ్కి ఇది వరుసగా 2వ సెంచరీ, తన టెస్ట్ కెరీర్లో 9వది. నిజానికి ఈ గబ్బా మైదానంలో తన గత 3 టెస్టు ఇన్నింగ్స్లో హెడ్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. కానీ టీమిండియాతో మ్యాచ్ అనగానే చెలరేగిపోయే హెడ్ గత రికార్డులతో సంబంధం లేకుండా ఈ మ్యాచ్లో సెంచరీ కొట్టాడు. స్మిత్, హెడ్ సూపర్ బ్యాటింగ్తో సెకండ్ సెషన్లో ఆసీస్ పూర్తిగా డామినేట్ చేసింది. టీమిండియా ఒక్క వికెట్ కూడా తేలేకపోయింది. దీంతో టీ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా జట్టు 3 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. 103 పరుగులు చేసిన హెడ్, 65 పరుగులు చేసిన స్మిత్ క్రీజులో ఉన్నారు.
మొత్తంగా 27 ఓవర్ల పాటు సాగిన సెకండ్ సెషన్లో వికెట్లేమీ పడకుండా 130 పరుగులు వచ్చాయి. ఈ టీ బ్రేక్ అనంతరం హెడ్కు తోడుగా స్మిత్ కూడా దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. థర్డ్ సెషన్ ప్రారంభంలోనే హెడ్ ఇచ్చిన క్యాచ్ను రోహిత్ సరిగా అందుకోలేకపోయాడు. అలాగే అది కాస్త కష్టమైన క్యాచ్ కూడా. స్మిత్ హెడ్ మధ్య పార్ట్నర్షిప్ కూడా 200 పరుగులు దాటింది. వీరిద్దరి మధ్య ఇది రెండో 200+ పార్ట్నర్షిప్ కావడం గమనార్హం. దీంతో భారత్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ పోటీల్లో అత్యధిక 200+ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పిన రెండో జోడీగా వీరు నిలిచారు. ఈ పార్ట్నర్షిప్ను విడదీయడానికి భారత బౌలర్లు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అయితే 81వ ఓవర్ నుంచి రెండో న్యూ బాల్ వచ్చాక కాస్త పరిస్థితి మారింది. అయితే 12 4లతో స్టీవ్ స్మిత్ 185 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సెంచరీతో చాలా కాలం తర్వాత స్మిత్ మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. మొదటి 50 పరుగులకు 128 బంతులు తీసుకున్న స్మిత్ తర్వాతి 50 పరుగులకు 57 బంతులు తీసుకున్నాడు. టెస్టుల్లో స్టీవ్ స్మిత్కి ఇది 33వ సెంచరీ. ఈ క్రమంలో స్మిత్ 2 రికార్డులను కూడా సాధించాడు. ఆస్ట్రేలియా తరపున టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో స్మిత్ 2వ స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో 32 సెంచరీలు చేసిన ఆసీస్ మాజీ క్రికెటర్ స్టీవ్ వార్ రికార్డును స్మిత్ బ్రేక్ చేశాడు. 41 సెంచరీలు చేసిన మాజీ బ్యాటర్ రిక్కీ పాంటింగ్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. అలాగే టెస్టుల్లో ఇండియాపై స్మిత్కి ఇది 10వ సెంచరీ. దీంతో టెస్టుల్లో ఇండియాపై అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ రికార్డును స్మిత్ బద్దలు కొట్టాడు. ఇండియాపై అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్గా నిలిచాడు. నిజానికి రూట్ కూడా 10 సెంచరీలు చేసినప్పటికీ అతను ఇందుకు 55 ఇన్నింగ్స్లు తీసుకున్నాడు. కానీ స్మిత్ మాత్రం 41 ఇన్నింగ్స్లోనే ఈ మార్క్ అందుకున్నాడు. మొత్తంగా స్మిత్ అండ్ హెడ్ కలిసి 4వ వికెట్కు 298 బంతుల్లోనే 241 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఆసీస్ స్కోర్ కూడా 300 దాటింది. ఎట్టకేలకు ఈ భాగస్వామ్యాన్ని 83వ ఓవర్లో బుమ్రా విడదీశాడు. 12 4లతో 190 బంతుల్లో 101 పరుగులు చేసిన స్మిత్ రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 316 పరుగుల వద్ద ఆసీస్ 4వ వికెట్ కోల్పోయింది. వన్డే స్టైల్లో బ్యాటింగ్ చేసిన హెడ్ చూస్తుండగానే 150 పరుగులను పూర్తి చేసుకున్నాడు. అయితే 87వ ఓవర్లో బుమ్రా చెలరేగాడు. ఒకే ఓవర్లో 2 కీలక వికెట్లు తీశాడు. 5 పరుగులు చేసిన మిచెల్ మార్ష్తో పాటు 18 4లతో 160 బంతుల్లోనే 152 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ను పెగిలించేచ్చాడు. దీంతో ఆస్ట్రేలియా 327 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. బుమ్రా 5 వికెట్ల హాల్ను కూడా పూర్తి చేసుకున్నాడు. ఇతర బౌలర్ల నుంచి సరైన సహకారం అందకపోయినప్పటికీ బుమ్రా మాత్రం అదరగొట్టాడు. టెస్టుల్లో బుమ్రాకి ఇది 12వ 5 వికెట్ల హాల్. ఈ క్రమంలో బుమ్రా 2 రికార్డులను అందుకున్నాడు. టెస్టుల్లో ఇండియా తరఫున అత్యధిక 5 వికెట్ల హాల్స్ తీసిన రెండో పేసర్గా నిలిచాడు. ఈ క్రమంలో 11 సార్లు 5 వికెట్ల హాల్స్ తీసిన మాజీ పేసర్ జహీర్ ఖాన్ను బుమ్రా అధిగమించాడు. 23 సార్లు 5 వికెట్ల హాల్ తీసిన మాజీ పేసర్ కపిల్ దేవ్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. అలాగే సేనా కంట్రీస్లో బుమ్రాకి ఇది 8వ 5 వికెట్ల హాల్. దీంతో సేనా కంట్రీస్లో అత్యధిక 5 వికెట్ల హాల్ తీసిన భారత పేసర్గా బుమ్రా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో 7 సార్లు ఈ మార్క్ అందుకున్న మాజీ పేసర్ కపిల్ దేవ్ రికార్డును బుమ్రా బ్రేక్ చేశాడు. అనంతరం వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ, కెప్టెన్ పాట్ కమిన్స్ కలిసి 7వ వికెట్కు 58 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. హెడ్ అవుట్ అయ్యాడు అనుకుంటే అలెక్స్ క్యారీ కూడా వన్డే స్టైల్లో బ్యాటింగ్ చేశాడు. అయితే 98వ ఓవర్లో 33 బంతుల్లో 20 పరుగులు చేసిన కమిన్స్ను మహమ్మద్ సిరాజ్ అవుట్ చేశాడు. దీంతో ఈ ఇన్నింగ్స్లో సిరాజ్కు ఎట్టకేలకు ఓ వికెట్ దక్కింది. అనంతరం మిచెల్ స్టార్క్తో కలిసి అలెక్స్ క్యారీ జట్టు స్కోర్ను 400 దాటించాడు. మొత్తంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు తమ తొలి ఇన్నింగ్స్లో 101 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 405 పరుగుల భారీ స్కోర్ చేసింది. 5 4లు 1 6తో 47 బంతుల్లోనే 45 పరుగులు చేసిన అలెక్స్ క్యారీ 7 పరుగులు చేసిన స్టార్క్ క్రీజ్లో ఉన్నారు. బుమ్రా 5 వికెట్లతో చెలరేగగా సిరాజ్, నితీష్ రెడ్డి చెరో వికెట్ తీశారు. 31 ఓవర్ల పాటు సాగిన మూడో సెషన్లో 4 వికెట్లు పడినప్పటికీ ఏకంగా 171 పరుగులు వచ్చాయి. మొత్తంగా మూడో రోజు ఆటలో 87.4 ఓవర్ల ఆట సాగగా ఆసీస్ ఏకంగా 377 పరుగులు చేసింది. 7 వికెట్లు నేలకూలాయి. చివరి 2 సెషన్లలోనే ఆ జట్టు 301 పరుగులు చేసింది. మొత్తంగా మూడో రోజు ఆట ఎలా ఉండబోతుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.